ఎపిసోడ్ 49 ఎఫెసీయులకు పత్రిక క్రీస్తులో ఆశీర్వాదాలు మరియు సంఘం యొక్క ఐక్యత. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 49వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం గలతీయులకు పత్రిక నుండి దేవుని కృపద్వారా నిజమైన స్వేచ్ఛను గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం చూడబోయే ఎఫెసీయులకు పత్రిక క్రైస్తవ జీవితంలో మనకు లభించే గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను గురించి వివరిస్తుంది. ఈ పత్రికను పౌలు జైలు నుండి వ్రాశాడు, కాని అందులో ఉన్న సందేశం చాలా ఆశ మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎఫెసీయులకు పత్రిక అనేది అపొస్తలుడైన పౌలు జైలులో ఉన్నప్పుడు ఎఫెసులోని సంఘానికి వ్రాసిన లేఖ. ఈ పత్రికలో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైన బోధనను కలిగి ఉంటాయి మరియు చివరి 3 అధ్యాయాలు ఆచరణాత్మకమైన బోధనను కలిగి ఉంటాయి. ఈ పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం దేవుడు మనకు క్రీస్తులో ఇచ్చిన ఆశీర్వాదాలను వివరించడం మరియు ఆ ఆశీర్వాదాలను బట్టి మనం ఎలా జీవించాలో బోధించడం. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పత్రిక రచయిత అపొస్తలుడైన పౌలు. ఈ పత్రిక క్రీస్తు శకం 60 నుండి 62 మధ్య కాలంలో పౌలు రోములో మొదటిసారి జైలులో ఉన్నప్పుడు వ్రాశాడు. పుస్తక ఉద్దేశ్యం: ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ప్రభువులో మనం పొందిన ఆశీర్వాదాలను వివరించడం. సంఘం యొక్క ప్రాముఖ్యత. క్రీస్తు శరీరం మరియు సంఘం యొక్క ఐక్యతను గురించి బోధించడం. క్రైస్తవ జీవితం. రక్షణ పొందిన తర్వాత ఒక క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో మార్గదర్శనం ఇవ్వడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు దేవుడు మనకు చేసిన వాటి గురించి మరియు చివరి 3 అధ్యాయాలు మనం ఏమి చేయాలి అని బోధిస్తాయి. భాగం 1. సిద్ధాంతపరమైన బోధన. అధ్యాయాలు 1 నుండి 3. అధ్యాయం 1. పౌలు మనకు యేసుక్రీస్తు ప్రభువులో ఇచ్చిన అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను గురించి వివరిస్తాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, దత్తత తీసుకున్నాడు, క్షమించాడు మరియు రక్షించాడు. అధ్యాయం 2. పౌలు మనం పాపంలో చనిపోయినవారమని, కాని దేవుడు మనల్ని తన కనికరంతో తిరిగి బ్రతికించాడని చెబుతాడు. విశ్వాసం ద్వారా మీరు దయ ద్వారా రక్షించబడ్డారు అని బోధిస్తాడు. అధ్యాయం 3. పౌలు అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి పిలువబడినట్లు వివరిస్తాడు. ఆయన క్రీస్తు యొక్క అగాధమైన ప్రేమను గురించి ప్రార్థన చేస్తాడు. భాగం 2. ఆచరణాత్మక బోధన. అధ్యాయాలు 4 నుండి 6. అధ్యాయం 4. పౌలు సంఘం యొక్క ఐక్యత గురించి బోధిస్తాడు. మనం ఒకే శరీరంలో ఉన్నాము, కాని మనందరికీ వేర్వేరు వరాలు ఉన్నాయి. పాత స్వభావంను వదిలి కొత్త స్వభావంను ధరించుకోమని చెబుతాడు. అధ్యాయం 5. ఈ అధ్యాయం క్రైస్తవులు ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది. మనం ప్రేమతో నడుచుకోవాలి. వివాహంలో భర్తలు భార్యలను ప్రేమించమని మరియు భార్యలు భర్తలకు విధేయంగా ఉండమని బోధిస్తాడు. అధ్యాయం 6. పౌలు పిల్లలు తల్లిదండ్రులకు విధేయంగా ఉండాలని మరియు తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలో బోధిస్తాడు. చివరిగా ఆయన క్రైస్తవ యుద్ధం గురించి మరియు దేవుని ఆయుధాలను ధరించడం గురించి వివరిస్తాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వార్లారా, ఎఫెసీయులకు పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. క్రీస్తులో ఆశీర్వాదాలు. మనం యేసుక్రీస్తు ప్రభులో ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందాము. 2. విశ్వాసం ద్వారా రక్షణ. రక్షణ మన పనుల ద్వారా కాదు, దేవుని దయ ద్వారా మాత్రమే లభిస్తుంది. 3. సంఘం యొక్క ఐక్యత. మనం ఒకే శరీరంలో ఉన్నాము, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. 4. పవిత్ర జీవితం. మనం పాత జీవితాన్ని విడిచి పవిత్రంగా జీవించాలి. 5. ప్రేమతో నడుచుకోవడం. మనం ప్రేమతో నడుచుకోవాలి, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. 6. ఆధ్యాత్మిక యుద్ధం. మన యుద్ధం శరీరం మరియు రక్తంతో కాదు, కాని దుష్టులతో. 7. దేవుని ఆయుధాలు. మనం దేవుని ఆయుధాలను ధరించాలి, అవి మనల్ని సాతాను నుండి కాపాడతాయి. 8. వివాహ బంధం. వివాహం ఒక పవిత్రమైన బంధం. 9. దేవుని ప్రణాళిక. దేవుడు మన జీవితం కోసం ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. 10. ప్రార్థన యొక్క శక్తి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఎఫెసీయులకు పత్రిక నుండి క్రీస్తులో మనం పొందిన ఆశీర్వాదాలను మరియు సంఘం యొక్క ఐక్యతను గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో
మనం బైబిల్లోని 50వ పుస్తకం ఫిలిప్పీయులకు పత్రిక ది ఎపిస్టిల్ టు ద ఫిలిపియన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం క్రీస్తులో ఆనందం మరియు సంతృప్తి గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.